హెచ్పివి, హెపటైటిస్ బి, ఇతర వైరస్లు క్యాన్సర్ కారణమవుతున్నట్లు తెలిసిన విషయమే. కానీ వైరల్ ఇన్ఫెక్షన్లకు, గుండె జబ్బులు వంటి సాంక్రమికేతర జబ్బులకు మధ్య సంబంధం గురించి అంతగా తెలియదు. దీన్ని అర్థం చేసుకోవడానికే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు ప్రయత్నించారు. దాదాపు 52,000 ప్రచురిత అధ్యయనాలు నిశితంగా విశ్లేషించారు. ఇందులో ఏం గుర్తించారంటే ఫ్లూ బారిన పడిన వారికి నెలలోపు గుండెపోటు ముప్పు 4 రెట్లు, పక్షవాతం ముప్పు 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ అనంతరం 14 వారాల్లోపు గుండెపోటు, పక్షవాతం ముప్పులు 3 రెట్లు ఎక్కువగా ఉంటాయన్నారు. ఏడాది వరకు వీటి ముప్పు ఎక్కువగా ఉండడం గమనార్హం. వైరల్ ఇన్ఫెక్షన్లు ఎదుర్కొనే క్రమంలో రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనలో భాగంగా వాపు ప్రక్రియ ప్రేరితమవుతుంది. ఇది రక్తం గడ్డలు ఏర్పడే స్వభావాన్ని ప్రోత్సహిస్తుంది. ఇన్ఫెక్షన్ నయమైన తర్వాత వాపు ప్రక్రియ, రక్తం గడ్డలు ఏర్పడడం కొనసాగవచ్చు. ఇవి రెండు గుండె సామర్థ్యాన్ని తగ్గించేవి. వాపు ప్రక్రియతో రక్తనాళాల్లో పూడికలు ఏర్పడమే కాదు, అవి చిట్లిపోయే ప్రమాదం కూడా ఉంది. ఫలితంగా గుండెపోటు, పక్షవాతం ముప్పులు పెరుగుతాయి. దీర్ఘకాల వైరల్ ఇన్ఫెక్షన్ తో బాధపడే వారిలోనూ గుండె రక్త కణాల జబ్బులు తీరును ఈ అధ్యయనంలో పరిశీలించారు. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ గలవారికి గుండె ముప్పు 60%, పక్షవాతం ముప్పు 4% ఎక్కువగా ఉంటాయి. హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ గలవారికి గుండెపోటు ముప్పు 27%, పక్షవాతం ముప్పు 23% ఎక్కువగా ఉంటున్నాయి. సర్ఫీ గలవారికి గుండెపోటు ముప్పు 12%, పక్షవాతం ముప్పు 18% అధికంగా ఉంటున్నాయి. ఫ్లూ, కోవిడ్, షింగిల్స్ కు టీకాలు తీసుకుంటే గుండెపోటు, పక్షవాతం ముప్పులు తగ్గుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు ఫ్లూ టీకా తీసుకుని వారితో పోలిస్తే దీన్ని తీసుకున్న వారికి ఈ జబ్బుల ముప్పు 34% తక్కువగా ఉండడం గమనార్హం. ఇన్ఫెక్షన్ నివారణ చాలా ముఖ్యమైన విషయాన్ని ఇది గట్టిగా సూచిస్తుంది. అప్పటికే గుండె జబ్బు ముప్పు కారకాలు గలవారికి ఇది మరింత ముఖ్యమని చెబుతున్నారు.